హాయ్ బిగ్ బాస్ ఫ్యామిలీ, ఏంటి షాక్ అయ్యారా? నేను కూడా షాక్ అయ్యా. ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రోమో ఫైనల్లీ వచ్చేసింది. అండ్ ట్రస్ట్ మీ, ఇది ఒక జస్ట్ ప్రోమో కాదు, ఒక పెద్ద హింట్. ఈసారి గేమ్ ఎంత డిఫరెంట్ గా ఉండబోతుందో క్లియర్ గా చెప్తుంది. ఈ ప్రోమో చూసిన తర్వాత ఇందులో ఉన్న సీక్రెట్ మెసేజెస్, హిడెన్ డీటెయిల్స్ ఏంటో డీకోడ్ చేద్దాం. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మీ ఫేవరెట్ సీజన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మీరు ఈ పాటికి ప్రోమో చూసేస్తుంటారు. గూస్ బంప్స్ వచ్చాయా లేదా? నాకు మాత్రం వచ్చేసాయి. బిగ్ బాస్ మేకర్స్ ఈసారి థీమ్ సెలెక్షన్ లోనే గేమ్ చేంజ్ చేశారని అనిపిస్తుంది. ప్రోమో స్టార్టింగ్ లోనే డార్క్ బ్యాక్గ్రౌండ్ లో ఒక క్రిస్టల్ కనిపిస్తుంది. అది రెడ్, బ్లూ, గ్రీన్ కలర్స్ లో మెరుస్తూ దాని చుట్టూ ఏదో అన్ఓవర్ పవర్ తిరుగుతున్నట్లు చూపించారు. ఏంటి ఆ క్రిస్టల్? బిగ్ బాస్ హౌస్ లోపల ఉండే సీక్రెట్స్ కి సింబలా, లేదా కంటెస్టెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత రిలీజ్ అయ్యే పవరా? ఆలోచించండి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ సీన్, ఒక చెయ్యి 8 ఆకారం ఉన్న ఒక హెవీ దండాన్ని పట్టుకుంటుంది. ఇది జస్ట్ నంబర్ కాదు, పాత సీజన్ ముగిసిందని, దాని పవర్ కొత్త సీజన్ కి ట్రాన్స్ఫర్ అవుతుందని క్లియర్ గా చెప్తుంది. గమనించారా ఆ దండం ఎంత స్ట్రాంగ్ గా ఉందో? అంటే ఈసారి బిగ్ బాస్ హౌస్ లో రూల్స్ కూడా అంత స్ట్రిక్ట్ గా ఉంటాయా? అండ్ దెన్ మనందరి ఫేవరెట్ మాస్ గబ్బా కింగ్ నాగార్జున గారు, ఆయన ఎంట్రీ, ఆ స్టైల్, ఆ స్వాగ్ అసలు వేరే లెవెల్ కదా. ఆ క్రిస్టల్ వైపు చూసి తన గ్లాసెస్ తీసి మన వైపు చూసి నవ్వడం ఏదో పెద్ద ప్లాన్ లో ఉన్నట్టే అనిపించలేదా? నాగార్జున గారు చెప్పిన డైలాగ్స్ చూడండి, ఇక్కడే అసలు కథ ఉంది. ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు. ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు, కొన్నిసార్లు ప్రభంజనం సృష్టించాలి. ఈసారి చదరంగం కాదు, రణరంగం. ఈ డైలాగ్స్ విన్న తర్వాత మీకేమనిపించింది? నాకు మాత్రం ఈసారి కంటెస్టెంట్స్ మధ్య జస్ట్ ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ ఉండవు. ఒకరి మీద ఒకరు డామినేట్ చేయడానికి, టాప్ లో ఉండడానికి ప్రాణాలొడ్డి పోరాడుతారని అనిపించింది. ఇది సింపుల్ గేమ్ కాదు, ఇది ఒక బ్యాటిల్ గ్రౌండ్. కంటెస్టెంట్స్ వాళ్ళ అదృష్టాన్ని వాళ్ళే సృష్టించుకోవాలని బిగ్ బాస్ చెప్తున్నాడు. చివరగా నాగార్జున గారు ఆ 8 దండంతో క్రిస్టల్ ని టచ్ చేయగానే వామ్మో, అది ముక్కలైపోయింది. మనకు తెలిసిన బిగ్ బాస్ లోగో, ఆ పెద్ద కన్ను ఆ షేప్ లోకి మారి మధ్యలో పెద్ద 9 నంబర్ వచ్చేస్తుంది. ఎంత క్రియేటివ్ గా ఉంది కదా. అంటే పాత పవర్ అంతా కొత్త సీజన్ లోకి షిఫ్ట్ అయిందని అర్థం. ప్రోమో ఎండింగ్ లో నాగార్జున గారు ఆ పవర్ఫుల్ లోగో ముందు నిలబడి బిగ్ బాస్ అని చెప్పి కమింగ్ సూన్ అని టెక్స్ట్ తో ప్రోమో ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ ప్రోమో చాలా పవర్ఫుల్ గా, ఇంటెన్స్ గా ఉంది. నాగార్జున గారు మళ్ళీ హోస్ట్ గా రావడంతో ఫ్యాన్స్ అందరూ డబుల్ హ్యాపీ. చదరంగం కాదు, రణరంగం అనే థీమ్ తో ఈ సీజన్ లో ఆటలు తీరుని, టఫ్నెస్ ని క్లియర్ గా చెప్తుంది. కంటెస్టెంట్స్ ఈసారి మైండ్ గేమ్, ఫిజికల్ ఛాలెంజెస్, ఎమోషనల్ టఫ్నెస్ ని అన్ని చూపించాల్సి ఉంటుంది. ఇప్పుడు మీ వంతు. ఈ ప్రోమో చూసిన తర్వాత మీకు బాగా నచ్చిన పార్ట్ ఏంటి? నాగార్జున గారి డైలాగ్స్ లో మీకు ఏం అర్థమైంది? ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ఏ కంటెస్టెంట్స్ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు? కింద కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని కూడా నొక్కండి, సో దట్ మీరు ఏ వీడియోని మిస్ అవ్వరు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్, టేక్ కేర్, బై బాయ్.